ఫ్రెండ్స్, నేను బోళ్లపాడు శివనాగమణి గారింటికి గార్డెన్ విజిట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇవన్నీ వారి గార్డెన్ విజిట్ అనమాట. ఇవన్నీ బెండ మొక్కలు. ఇవి కంద అయితే మాత్రం ఇది దురద కంద అంట ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం గోంగూర. ఇక ఎక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ వేసేస్తారు కదా. ఈ చెరుకు చూసారా, మంచి చెరుకే. ఇదేమో హరిప్రసాద్ సార్ ఇచ్చిన బెండ సీడ్స్ అంటండి. నేను కొంచెం చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. విరజాజి, దాని పక్కనే బెండ చెట్లు అనమాట. దాని పువ్వు కూడా ఎల్లో కలర్లో ఉండి చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేమో బ్లూ మిర్చి అండి. వారి పాప ఎక్కడి నుంచో కొనుక్కుని తీసుకొచ్చి పెట్టారంట. ఇలా 2 ప్లాంట్స్ బాగా ఎండగొన్నాయి కదా అని చెప్పి ఒకటేమో ధర్మాకోల్లో పెట్టారంటే, ఇంకొకటేమో బయట గార్డెన్లో పెట్టారనమాట. కానీ పువ్వే డిఫరెంట్గా ఉంది. కాయ చూస్తే ఇంకెలా ఉంటుందో తెలియదు కానీ చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. సరే అని చెప్పి ఎండలకి వండుకోకుండా ఇలా ధర్మాకోల్ బాక్స్లో వాటిని వరండాలో సేవ్ చేశారనమాట. కాయలు వచ్చాక చూడాలండి ఏది ఎలా ఉంటాయో. బెండ చెట్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. జినియా, ఇది కాస్మోస్ అండి. ఇవి ముద్ద కాస్మోస్ అనమాట. నాకైతే కాస్మోస్ మాత్రం ఎన్నిసార్లు పెట్టినా సరే అస్సలు రావు. ఇవేమో జరబరా అండి. మన ఫంక్షన్స్కి వాటికి షోయింగ్గా పెడతారు కదా, అవి జరబరా అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఎండలు ఎప్పుడు వస్తున్నాయో వానలు ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు కదా. అవేమో ముద్ద జినియా అనమాట. మధ్యలో కనకాంబరి. ఈ పచ్చది పాకిందంతా అల్లుకుపోయిందంతా పుదీనా అండి. నాటు పుదీనా అనమాట. మీరు చూసేది ఇదంతా. మనం మార్కెట్లో వచ్చేదేమో రౌండ్గా ఉంటుంది. ఈ లీఫ్ కూడా వేరే బారుగా ఉందండి. నేనైతే ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఇలాంటి పుదీనా నేను ఎప్పుడు చూడలేదు. వారైతే గ్రీన్ టీ లాగా చేసి తాగుతారంటే మొత్తం అల్లుకుపోయిందండి. అదేంటో కానీ నాకైతే అస్సలు బతకదు. రణపాల చెట్టు చూసారా, రణపాలు కూడా ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. ఇదేమో ముద్ద జినియాను గులాబీ ప్లాంట్ కలిపి ఉందన్నమాట. చూసారా గులాబీ ఎంత హైట్లో ఉందో. ఇదైతే మాత్రం చూసారా బాగా పుదీనా మాత్రం బాగా అల్లుకుపోయిందండి. ఇదేమో విరజాజిను చెమేలి అంటండి. ఇది చెమేలి అనేది నేను నర్సరీలో మాత్రం వినటం మాత్రమే చూశాను. విరజాజి, చెమేలి సాయంత్రం అయ్యేసరికి పూలు బాగా పూసి మంచి వాసన వస్తూ ఉంటాయని చెప్పారండి. అంట్లు కూడా కట్టి చాలామందికి ఇచ్చామమ్మా అని కూడా చెప్పారనమాట. అసలు డిసెంబర్ చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. వీరి గార్డెన్లో మాత్రం చెమేలి చూసారు ఎంత పెద్దగా ఉందో. సన్నజాజి, విరజాజి, కాకడామల్లి ఇట్లాంటివి కూడా పెట్టారు. ఇక్కడేమో మామూలు బీర, నేతి బీర పెట్టారండి. వీళ్ళకి అదేంటో కానీ 365 days నేతి బీర ఉంటుందంటండి. ఎప్పుడూను పెడతారంట కంపల్సరీ. లాంగ్ నేతి బీర అనమాట. చూసారా కాయలు కూడా ఎలా ఉన్నాయో, చక్కగా పచ్చగా బారుగా ఉంటాయి. వాటిని కోసి చక్కగా పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే ఇగురు కూరలాగా చేస్తారంటండి. చూసారా పాదు కూడా ఎంత పందిరెక్కేసిందో. మామూలుగా అయితే మనకి నేతి బీర అనేది కార్తీక మాసంలోనే వస్తాయి కదా, వీళ్ళకి అలా కాదు, 365 days వస్తాయి అన్నమాట. ఇదేమో పారిజాతం అండి. పారిజాతం అనేది ప్రతి ఇంట్లోనే ఉండాల్సిందే కదా. చూసారా తమలపాకు అండి. తమలపాకు ఎవరి గార్డెన్లోకి వెళ్ళినా సరే తమలపాకు మాత్రం కంపల్సరీ ఉంటుందండి. నేను ఇప్పుడు కనీసం 10 సార్లన్నా పెట్టుంటాను. ఒక్కసారి మాత్రం బతికి ఒక 4 ఆకులు వచ్చింది, వేరే వాళ్ళకి ఇచ్చాము. ఇక నా వల్ల కాదంటూ మొన్న ఎండలకైతే చనిపోయింది. చూసారా ఎంత తమలపాకు చూసారండి. ఒక్కసారి అల్లుకుపోతే మాత్రం తమలపాకు ఇక చనిపోవడం అనేది ఉండదండి. ఇక ఇక్కడేమో పెండలం అండి. నేను పెండలం ప్లాంట్ అనేది ఇది సెకండ్ టైం అనమాట. నేను మొన్న ఏలూరు సత్రంపాడు ఆంటీ దగ్గర చూశాను మొల్లగోరింట పెండలం అనేది. ఇగోండి ఇక్కడ పెండలం మొత్తం క్రీపర్ లాగా వచ్చేసింది. ఇక్కడేమో మందారం అనేది ఇక అందరి గార్డెన్లోనే ఉంటాయి కదా. పెండలం అనేది ఇక్కడ పందికొక్కులు తవ్వేసినాయి అంట. అదే దుంప వేరే చోట వచ్చేసింది. సన్నజాజి చూసారా, సన్నజాజి మాత్రం ఉండాలండి కంపల్సరీ. విరజాజి, కాకడామల్లి ఇట్లాంటివన్నీ ఉంటే చక్కగా సాయంత్రం పూట పూలు కోసుకుంటూ ఉండొచ్చండి. ఇదేమో మామిడి అల్లం అండి. చూసారు వాళ్ళకి గ్రౌండ్ గార్డెన్ చాలా పెద్దదండి, అందువల్ల కొంచెం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశారనమాట. ఇది చూసారా యాలకులు, ఇలాయచీ అంటారు కదా, కానీ ఇది కాయలు కాచే ఇలాయచీ కాదండి. అలా చెప్తారు కానీ నర్సరీలో, కానీ అసలు మనకి ఇలాయచీ అనేది కాయలు రావంటండి. ఇదేమో వైట్ డిసెంబర్ అండి. ఇలాయచీ అనేది మాత్రం కంపల్సరీ అసలు మనకి కేరళ సైడ్ అయితే బాగా వస్తుందంట. విరజాజి, మల్లెంట్లు ఎక్కువగా వచ్చేసాయి అనమాట ఇవన్నీ. ఇదిగోండి విరజాజి, వైట్ డిసెంబర్, డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ పెంచేస్తున్నారు కదా, ఫ్రూటింగ్ కూడా వచ్చేసింది. మధ్యలో మందారం అనమాట, వైట్ శంకు పువ్వులు. ఇలా
గ్రౌండ్ గార్డెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి కదా. చూసారా డ్రాగన్ చూసారా ఎంత పెద్దగా వచ్చేసింది. ఇక్కడేమో జామ చెట్లు అనమాట. జామ చెట్లు పక్కనే ఒక నిమ్మ చెట్టు ఉందండి. నిమ్మ చెట్టు నిండా కాయలేనండి మొత్తం. మరి ఆ కాయలన్నీ కోసి సేల్ చేస్తారు, ఏం చేస్తారో నాకైతే తెలియదు. కింద పడినవన్నీ మాత్రం వేస్ట్ అవ్వకోకుండా బయో ఎంజాయ్ చేస్తారంట. ఇక్కడ మీరు చూసేది మాత్రం కుంకుడు చెట్టు అండి. ఇది మామూలుగా అయితే ఇది వరకు కుంకుడు చెట్టు గార్డెన్లో పెంచేవాళ్ళు. ఆ మధ్యకాలంలో కుంకుడు ఒకటి, గోరింటాకు, ములగ, చింత ఇలా గార్డెన్లో ఉండకూడదు, వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు కదా. పందిరిమల్లి ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూసారా ఇదేమో నిమ్మ చెట్టు అండి. పందిరిమల్లి కూడా దాని పక్కనే ఉన్నాయన్నమాట. గ్రౌండ్ గార్డెన్ అన్నాక ఒకటి బతికింది అంటే మాత్రం ఏవి చనిపోవు కదా. కుంకుడు చెట్టు పక్కనే ఉన్నాయండి. పందిరిమల్లి ఎక్కేసి పైన బాగా వచ్చేసినాయి. జామ అనమాట. కనకాంబరం చూసారా నాకైతే కలర్ తెగ నచ్చేసిందండి. కానీ నేను ఎక్కడన్నా ఒక మొక్క తెస్తుంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ సమ్మర్లో మాత్రం చనిపోతున్నాయండి. ఇదేమో మీరు చూసేది ములగ అనమాట. చాలా హైట్లో ఉంది. నా దగ్గర ఉన్న ములగ మాత్రం పీకేఎం ములగ అన్నారు, చీడ వచ్చేస్తుందండి. వీళ్ళకి మాత్రం అసలు చీడ అనేది రాలేదనమాట. నాకైతే గ్రౌండ్ గార్డెన్ అయితే మాత్రం తెగ నచ్చేసింది. కనకాంబరాలు చూసారు ఎంత బాగున్నాయో. ఈ సన్నజాజులు, విరజాజులు అన్నీ మాల కట్టుకోవచ్చండి. ఇక్కడ చూస్తేనేమో రెయిన్ లిల్లీస్ అనమాట, చామంతులు. ఇదంతా ఈ ప్లేస్ అంతా తవ్వేసేసి ఇక్కడ పసుపు పెట్టారండి, పసుపు నాటారండి. ఈ ప్లేస్లో ఇదివరకు వాళ్ళు ఆవును కట్టేశారంటండి. ఇక్కడ బ్లూమ్ ఇచ్చి చూసారు, రెండో మొక్క ఇక్కడ పెట్టారు. సర్వైవ్ అయితే కాయలు వచ్చేస్తాయి అనమాట. ఆవును కట్టేసిన ప్లేస్లో అంటే ఎరువు ఉంటుంది కదా, ఆ బలానికి పసుపు బాగా ఊరుతుందండి. ఆ పసుపు వారికి ఇంట్లోకి వారి పాపకి సరిపోతుందని చెప్పారు. మళ్ళీ ఎలాగో పసుపు ఈ నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చు కదా. ఇక్కడ చూసేదేమో ఇది మామిడి చెట్టు అండి. ఇది మనం తిని పడేస్తాం కదా, ఆ సీడ్ ద్వారా వచ్చిందంట. ఇదేమో మల్లి చెట్టు, కరివేపాకు. ఇక ఎందుకంటే పల్లెటూరులో ప్రతి ఒక్క ఇంట్లోనూ కరివేపాకు అన్నీ ఉంటాయి కదా. జినుగులు అనగా, కంద అనగా, బీన్స్ అనగా ఇట్లాంటివన్నీ హరిప్రసాద్ సార్ ఏ సీడ్స్ అయితే ఇచ్చారో ఆ సీడ్స్ అన్నీ వేస్ట్ అవ్వకోకుండా మొత్తం పెట్టేశారండి. బీన్స్, చమ్మకాయలు కూడా వేస్ట్ అవనివ్వట్లేదండి. చమ్మకాయ అనేది ఇప్పుడు అసలు మార్కెట్లో దొరకదనమాట. ఇదేమో వాక్కాయ అండి. ఇది వేసి 2 years అవుతుంది. ఇక్కడ ఏదో తేనె చుట్టు లాంటిదో ఏదో ఉందని చెప్పారండి. ఎందుకంటే దాన్ని టచ్ కూడా చేస్తే పురుగులు కుట్టేస్తాయని చెప్పారు. ఇప్పుడే కాపు వచ్చిందంట, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. దాని పక్కనే ఉన్నదేమో రాతి ఉసిరండి. మన పచ్చడి ఉసిరి అంటారు కదా. పచ్చడి ఉసిరి అనేది మనకి అందరి గార్డెన్లను పెట్టుకుంటున్నారు కదా, పచ్చడి పట్టుకుంటారు కదా. బొప్పాయి చెట్లు మాత్రం కంపల్సరీ పెరుగుతాయండి. నాటు బొప్పాయి దొరకడం చాలా కష్టంగా ఉంది. హైబ్రిడ్ మాత్రమే వస్తున్నాయి కదా. ఇదిగోండి రాతి ఉసిరి అనేది. ఇక ఇదేమో సీతాఫలం అండి. ఇది కూడా తిని పడిందేనండి. చాలా వరకు చాలా చుట్లతో కూడా మనకి సీతాఫలం చెట్లు సీడ్స్ పడి వచ్చేస్తాయండి. చాలా ఫ్రూటింగ్ వచ్చిందంట. మన సమ్మర్లో మాత్రం ఫ్రూటింగ్కి ఆ పువ్వులు అనేది నిలబడక చాలా పోయినాయి. ఉడతలు కూడా తినేస్తాయమ్మని చెప్పారు. అసలు చాలా పద్ధతిగా ఇదిగా పెంచారండి నిజంగాను. గార్డెన్ అయితే మాత్రం నాకు తెగ నచ్చేసింది. ఒక్కోసారి ఎండ వేస్తుంది, ఒక్కోసారి వర్షం వస్తుంది. ఇక వర్షం పడినప్పుడు పచ్చగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది ఇదైతే మాత్రం అంజీర మాత్రం కొన్ని ఒక 1 year దాటింది, కానీ ఒక్క కాయ కూడా మేము మా దాకా రానివ్వట్లేదు, ఉడతలు ఉంచట్లేదని చెబుతున్నారండి. ఇక్కడైతే కొన్ని కందులు, కంద అంటే దురద కంద అనమాట. ఇదేమో సొర అనమాట. సొర గింజలు కూడా వేశారు. పాపం ఎండకి ఆకులు చూసారా ఎలా వాడిపోయినట్లు అనిపిస్తున్నాయో. జామ చెట్లు కూడా పెట్టారు. చాలా వరకు జాంకాయలు కూడా అసలు ఉంచట్లేదంటండి ఉడతలు, శుభ్రంగా తినేస్తున్నాయి అంట. పోనీలేండి, ఆ జీవాలు కూడా బతకాలి కదా. ఇదేమో పెద్ద గులాబీ చెట్టు అనమాట. దాని మధ్యలోనే ముద్ద జినియా కూడా పెట్టారు, రణపాల. ఇదేమో పుదీనా. ఇది నాకు ఇక్కడ ఆశ్చర్యం వేసిందండి. అందుకే నేను ఒక 2 సార్లు 3 సార్లు తీసాను. ఇక్కడ నేను జరబరా కూడా పెట్టారండి. జరబరా పూలు కూడా వచ్చినాయి, ముద్ద జినియా కూడా వచ్చినాయి అనమాట. ఈ గ్రౌండ్ ప్లేస్లో అంతా ఇది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది 2వ నిమ్మ చెట్టు అండి. ఇదండి ఇక వారి గార్డెన్. చాలా నిమ్మకాయలు అయితే చాలా ఉన్నాయండి. మరి ఈ గార్డెన్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.